రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పద్మావతి. ఈ రోజు మనం మరొక కొత్త టాపిక్ తో నేను మీ ముందుకు వచ్చేసాను. సో మహిళా దినోత్సవం సందర్భంగా నేను మీ ముందుకు ఒక వీడియో అయితే తీసుకొస్తున్నా. యాక్చువల్లీ మహిళా దినోత్సవం అంటే మహిళల గురించి ప్రత్యేకంగా మనకి ఒక రోజు అంటూ ఇచ్చారు కదా. అండ్ అలాగే మహిళలు ఎందులో తక్కువ చెప్పండి, ప్రతి ఒక్క దాంట్లోనే మహిళలు ఉన్నారు. వాళ్ళు లేకుంటే అసలు లేదు కదా. సో ఈ రోజు మనం వచ్చేసి ఆటో మాధురి దగ్గర ఉన్నాము. సో ఆమె అసలు ఇన్ని పనులు ఉండగా ఆమె ఆటో డ్రైవింగ్ ఎంచుకోవడం గల కారణాలు ఏంటి, అసలు ఏంటి, ఆమె ఎందుకు ఆటో నడపడం, ఇట్లాంటి మరెన్నో విషయాలు తెలుసుకుందాం ఆమెతోనే మాట్లాడి. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరు? మాధురి. మాధురి. సో మీరు ఎన్నాళ్ళ నుంచి ఆటో నడుపుతున్నారు? నేను 5 years అయిందండి. 5 years. సో ఎన్నో పనులు ఉన్నాగా మీరు ఆటోనే ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? అంటే కొన్ని పరిస్థితులను బట్టి ఇంకా నాకు ఆ టైంలో ఆ సిచ్యువేషన్ లో నా దగ్గర ఆటోనే ఉండే, ఇంకా అందుకని ఆటో నేర్చుకొని నడిపిస్తున్నాను. సో ఎవరు నేర్పించారు మీకు ఆటో? మా హస్బెండ్. మీ హస్బెండే నేర్పించిండ్రు. సో మీ హస్బెండ్ దగ్గర నేర్చుకొని మరి ఇప్పుడు మీరు ఆటో నడుపుతారు. మరి మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు? మా హస్బెండ్ కి నాకు కొంచెం డైవర్స్ అయిన ఉండే. ఓకే. దాని వల్ల ఆయన వేరే ఉంటాడు, నేను పిల్లల్ని పెట్టుకొని మీరు ఇక్కడే ఉంటున్నారా? సో మీకు రోజుకి ఎంత వరకు రావచ్చు ఆటో నడపడం వల్ల? ఎక్కడ మేడం, అప్పుడు అంటే బిజినెస్ అవుతుండే గానీ ఇప్పుడు మొత్తము ఫ్రీ బస్సెస్ పెట్టింది, మొత్తం చాలా లాస్ అయిపోయినాం. ఆటో డ్రైవర్లం అయితే ఇంకా క్యాబులు గానీ ఆటో డ్రైవింగ్ అయితే మాత్రం అసలు రూపాయి ఇస్తలేదు అసలు. ఓసారి మేము చిట్టీలు వేసుకుంటాము గానీ పిల్లల్ని చదివించుకోవడానికి వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టాలి, ఇంటి రెంట్లు కట్టాలి, ఇలాంటి ఎన్నో ఉన్నాయి సమస్యలు. ఫైనాన్స్ ఈ ఆటో ఫైనాన్స్ కట్టాలి. అలాంటి అప్పుడు మేము ఏం చేయాలి? ఇప్పుడు ఆయన ఫ్రీ బస్ పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఫ్రీ బస్సెస్ పెట్టినప్పుడు మాకు ఇప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది కదా. ఆటో కూడా అసలు ఎవరు ఎక్కట్లేదు అసలు బస్ కోసమే వెయిట్ చేస్తున్నారు కానీ ఇంకా ఆటో ఎక్కట్లేదు. ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏమనుకుంటారంటే ఇంకా 10 రూపీస్ 20 రూపీస్ వచ్చినా గానీ ఒక పాల ప్యాకెట్, ఒక చాయ్ పత్తో ఏదో వస్తుంది అన్నట్టుగా వాళ్ళు చూసి వాళ్ళు ఫ్రీకి వెళ్తున్నారు. అంటే ఆటోకి ఏమో ముగ్గురు నలుగురు ఉండాలి, ముగ్గురే ఉండాలి, నలుగురు ఉండొద్దు, 5 మంది ఉండొద్దు అని మమ్మల్ని టార్చర్ పెడతారు. మరి బస్ లో అయితే ఎంత మంది అసలు 150 మంది 100 మంది నిలబడి మొత్తము మొత్తం ఇది మెట్ల మీద దాకా వచ్చి ఇట్లా ఏలాడబడుతురు. మొత్తం ఆడపిల్లలు గాని మగపిల్లలు గాని మొత్తం పడి, కొందరు అయితే పడిపోతున్నారు కిందనే. అది ఫ్రీ పెట్టడం వల్ల ఎంత ప్రాబ్లం అవుతుంది. మాకేమో ఒక న్యాయం, వాళ్ళకి అంటే గవర్నమెంట్ అని ఇంకా వాళ్ళకు ఒక న్యాయం అయిపోయింది. అంటే ఎవరు వాళ్ళు ఫ్రీగా పెట్టిరని ఇక ఇష్టం వచ్చినట్టు అందులో పబ్లిక్ నూకేస్తున్నారు. బంగారం పోతుంది, కింద పడిపోతున్నారు, పెద్దవాళ్ళు ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు, మోకాళ్ళు గికాళ్ళు నొప్పులతోటి కూర్చుంటున్నారు. వాళ్ళకు ప్లేసులు కూడా ఇస్తలేరంట. అసలు నాతో చెప్పుకుంటూ చాలా బాధపడుతున్నారు. కానీ ఇక మాకైతే చాలా కష్టం అయిపోయింది ఆటో డ్రైవర్లకైతే. ఇంకా మనీ తక్కువ రావడం, అంటే 300 మేము చేసినదే తిరగడం, అక్కడిక్కడ ఎక్కడ డ్రాప్ దొరుకుతాయేమో అక్కడిక్కడ తిరగడం వల్ల గ్యాస్ కూడా చాలా అవుతుంది మాకు. చేసేది ఏం లేదు కానీ తిరగడమే ఎక్కువైపోయింది. రోజుకి ఎంత వరకు వస్తుంది మినిమం? ఇప్పుడు ఎక్కడ 400 300 అట్లా అవుతుంది. ఏ టైం నుంచి ఏ టైం వరకు నడుపుతారు ఆటో? మేము పొద్దున పిల్లలు రెడీ అయ్యారు అనుకో 7:30కి వెళ్ళిపోతాను. లేదు ఇక పిల్లలు రెడీ కాకపోతే ఇక 9కి ఇక వాళ్ళని స్కూల్లో వదిలేసి 9కి ఎక్కుతాను ఇక ఆటో ఎక్కుతారు. మళ్ళీ తిరిగి ఎన్నింటికి వస్తారు? నేను నైట్ 7:30 అవుతుంది. 7:30 అవుతుంది. సో పిల్లల్ని పెట్టుకొని మీరు ఆటో నడుపుకుంటూ 7:30 టైం అప్పుడు వచ్చి మళ్ళీ వంట చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటూ మరి ఇదంతా మరి మీకు అనిపిస్తలేదు ఎప్పుడు మా హస్బెండ్ వస్తే బాగున్నాం, మేమందరం కలిసి కుటుంబాన్ని నడిపించుకుంటే బాగున్నాను అనిపించి? అంటే అనిపించలేదు, ఎందుకంటే నేను చేస్తున్నాను కాబట్టి ఇంకా నేనే ధైర్యంగా చేయాలి నిర్ణయించుకున్నాను కాబట్టి అది నాకు హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. ఏంటంటే ఈ ఫ్రీ బస్సెస్ తీసేస్తే మాత్రం మేము అందరం హ్యాపీగా ఆటోలలో అందరం క్యాబులు వాళ్ళు గాని ఎవరైనా గాని ఫ్రీగా మేము ఎంత సంతోషంగా అంటే అంత సంతోషంగా నడిపించుకోగలుగుతాం. ఎందుకంటే 12,000 ఇస్తాము 1 year కి అని రేవంత్ రెడ్డి సార్ పెట్టిరు. అట్లా పెట్టిరు కానీ ఎందుకండి ఒక డ్రాప్ వస్తే మాకే 1000 రూపాయలు వస్తాయి. మంత్లీ 1 మంత్ కి 1000 రూపీస్ ఇస్తా అంటే మాకు ఎక్కడ పడుతుంది చెప్పండి? అసలు మాకు కూడా ఎంత ప్రాబ్లం అయిపోతుంది.
ఆ 1000 రూపాయలు కాదు మాకు అసలు ఇయ్యకున్నా సరే డబ్బులు మేము కష్టం చేసుకుంటాం. ఆ ఫ్రీ బస్సెస్ తీసేసేయాలి అసలు. దాని వల్ల మాకు ఎంత సఫర్ అవుతుంది, ఎంత కోట్ల మంది లక్షల మంది ఉన్నాయి ఆటోలు గాని క్యాబులు గాని, అందరికి ప్రాబ్లమే కదా. మరి ఇప్పుడు ఆటోలు అంటే సర్వీస్ ఆటోలే కాకుండా మరి ర్యాపిడో, ఊబర్ ఇలాంటిలో కూడా మరి టైఅప్ అయ్యి నడుపుతూ ఉన్నారు కదా మరి జనాలు. మరి అట్లా మీరేం ట్రై చేయలేదా? అట్లా కూడా నడిపించినాను కానీ అందులో అయితే ఇక అమౌంట్ తక్కువ అండి. మనం ఎంత లాంగ్ వెళ్ళినా గానీ వాళ్ళ అమౌంట్ వాళ్ళే ఇస్తారు. ఈ ఓలా ఊబర్లు వచ్చిన సంది కూడా చాలా తగ్గిపోయింది అసలు. అందులో ఈ ఫ్రీ బస్సెస్ మరి మేము ఎట్లా బతకాలి? ఆ 12,000 తోటి సంవత్సరం అంతా గడిపియాల. పిల్లలకేమో 6,000 ఫీజు, ఒక్క బాబుకి 6,000 ఫీజు కట్టాలి. చిన్న ఆయనకేమో ఇప్పుడు ఆయనకి 2,700 కట్టాలి. ఇన్ని ప్రాబ్లమ్స్ మేము చేసుకొని ఇంటికి కిరాయిలు 6,000, ఇవి మెయింటెనెన్స్ పనులు, ఇంకా ఇంట్లో పని, అవన్నీ మాకు ఒక 40,000 దాకా వస్తాయి ఇంట్లో ఖర్చులే. పిల్లలను చదివించుకుంటాం, ఇంకా రూపాయి వెనుకకి వేసుకుని లేదు, ఏం లేదు. ఇవన్నీ ఈ విధంగా ఇది ఉంది కాక ఇప్పుడు ఈ ఫ్రీ బస్సెస్ అయ్యేసరి ఇంకా చాలా ప్రాబ్లం. మరి ఆ ఫ్రీ బస్సెస్ తీసామని మీరేమి దాని గురించి చేస్తూనే ఉన్నామండి. అందరము ఆటో వాళ్ళు అందరు చాలా మంది వెళ్ళి అక్కడ ధర్నా చేస్తూనే ఉన్నారు కానీ మరి ఇప్పటి వరకు అయితే ఎవరు పట్టించుకుంటలేదు. మరి ఇప్పటి వరకు పట్టించుకుంటలేదు. మావి కూడా ఇప్పుడు పిల్లలు ఎంతో మంది ఉన్నారు. పిల్లలు తల్లిదండ్రులు ఎంతో మంది విడిచిపెట్టి ఇంకా వాళ్ళు ఆటో అనేది కొంతమంది నమ్ముకొని మరీ చేస్తున్నారు. ఇంకా వేరే వాళ్ళకి ఏంటంటే ఇదే కష్టం అని ఇదే నమ్ముకుంటారు ఆటో మీద. వేరే పని చేయమంటే వాళ్ళు కూడా చెయ్యలేరు. అలాంటప్పుడు ఇది చేసుకుంటున్నాం కాబట్టి మాకు ఇదన్నా మేము ఓకే అని చేసుకుంటాం. మొన్నటి వరకు ఓలా ఊబర్ లేకుండే ఇంకా బాగుంటుండే గిరాకులు. ఇప్పుడు అది వచ్చింది ఇంకా మాకు ఓలా ఊబర్లు వచ్చింది ఇంకా గిరాకులు తగ్గిపోయి దాంట్లో ఇంకా ఇది ఫ్రీ బస్సెస్ పెట్టిరు. దెబ్బ మీద దెబ్బ కొట్టి మీకు పొట్టకుట్టు లేకుండా చేస్తున్నారు. మరి మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. మరి ఆటో అనేది ఏంటంటే జీవనాధారం మాకు ఇదే. ఎంతో మందికి మేలు చేసేది. సార్ కి ఎందుకు అర్థమైతలేదేమో రేవంత్ రెడ్డి సార్ కి. అన్ని ఫ్రీ పెట్టుకుంటా పోతే మేము ఎట్లా బతకాలి? మేము అసలు అవి ఇవి పెట్టించినా గానీ ఏం లాభం లేదు కదా. మరి దీన్ని నమ్ముకున్నోడు వేస్టే కదా. మరి దీని గురించి మీ యూనియన్ వాళ్ళు ఏమి సమాధానం చెప్పట్లేదా? మరి యూనియన్ వాళ్ళు అందరం కలిసి వెళ్తున్నామండి మీటింగ్లకి, అందరం కలిసి మీటింగ్లకి వెళ్తున్నాము అని చెప్తున్నాం గానీ ఎవరేం పట్టించుకుంటలేరు. మరి మాకు కూడా ప్రాబ్లం అయిపోతుంది. అసలు ప్రజల సమస్యలు పట్టించుకోవడానికి ఉన్నప్పుడు ప్రజలు అన్నప్పుడు అందరూ అందులో ఇంక్లూడెడే కదా. మరి మీరు కూడా అందులో ఉన్నట్టే. మరి మీ గురించి ఎందుకు వదిలేసినట్టు? మరి దీని గురించి ఎందుకు అని కాదండి, అందరూ అదే అంటున్నా. అంటే ఆటో డ్రైవర్లకు కూడా ఒక సంఘం మరి ప్రజలే కదా. మరి వాళ్ళ గురించి కూడా పట్టించుకోవాలి కదా ప్రభుత్వం కదా. ప్రజల కోసమే కదా చేసేది. సారు చేసేది రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసమే చేస్తున్నాడు. మరి ప్రజలనే ఇబ్బంది పెడితే మరి మేము ఎవరికి చెప్పుకోవడానికి ఎక్కడికి వెళ్తాము చెప్పండి. సో ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారిని అడిగేది ఏంటి? ఏం అడగాలనుకుంటున్నారు? ఏం అడగాలనుకుంటున్నాం అంటే ఫ్రీ బస్సెస్ తీసేసేయాలి. మొత్తాన్ని తీసేయమంటున్నారా? మొత్తానికే తీసేసేయాలి. అంటే మొత్తాన్ని తీసేస్తే మరి పేదవాళ్ళకి లాస్ అవుతుంది చెప్తున్నాను కదండి. 60 years ఏజ్ వాళ్ళకి పెట్టండి. వీళ్ళు కాలేజీ పిల్లలు వెళ్తున్నారు, వాళ్ళకి ఫ్రీ పెట్టండి. ఒక లిమిట్ అనేది ఉంటది. ఉన్నోడు అక్కడికే వస్తున్నాడు, లేనోడు అక్కడికే వస్తున్నాడు. మరి మిడిల్ క్లాస్ వాళ్ళు అందరికీ సరే ఫ్రీ అని ఫ్రీయే ఎక్కిస్తున్నారు. మరి మాలాంటి పరిస్థితి ఎక్కడ? మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేకపోతే మరి మా ఆటో వాళ్ళందరూ ఏమైపోవాలి? సగం మెట్రోల్ పెట్టిన తర్వాత సగం మెట్రోల్ పెట్టిండు. మెట్రోల వల్ల మొత్తానికే ఇదైపోయింది. అట్లా ఒక్కొక్కటి ఫస్ట్ మెట్రో, తర్వాత ఓలా ఊబర్లు, తర్వాత ఇప్పుడు ఫ్రీ బస్సెస్. మరి ఇంకా ఆటోలు ఎందుకు? ఈ ఆటోలన్నీ తీసేసి ఏమన్నా జాబ్లను పెట్టి గవర్నమెంట్ జాబ్లు ఉన్న వాళ్ళకు గవర్నమెంట్ కి ఒక్కొక్కరికి ఎంతో మంది ఉన్నాయి, ఎన్నో జాబ్స్ ఉన్నాయి. మరి మేము మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలలో జాబ్లే లేవు, అసలు గవర్నమెంట్ జాబ్లే లేవు. ఎన్నో ట్రై చేసినాం, మేము కూడా ట్రై చేసినాం ఇక్కడ వరకు వచ్చినాం. ఇప్పటి వరకు ఎవరు పట్టించుకుంటలేరు. ఒక్కొక్క కుటుంబానికే ఎన్నో ఉన్నాయి గవర్నమెంట్ జాబులు. మరి మిడిల్ క్లాస్ కి ఎందుకు వస్తలేవు? ఎంత చదివినోడు కూడా అక్కడ వరకే ఉంటున్నాడండి. ఎంత ఇప్పుడు అప్పుడు డిగ్రీ అంటే అమ్మో డిగ్రీ అని ఎంతో అనుకుంటుండే. ఇప్పుడు డిగ్రీ కంటే ఎక్కువ చదువుతున్నారు. వాళ్ళకు కూడా జాబులు లేక ఏదో కూలి నాలి పనులు వేసుకుంటా బతుకుతున్నారు. అంటే వాళ్ళకి ఇష్టం లేకుండా అది ఇష్టపడి జాబ్ చేస్తున్నారు. అది అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు జాబ్ అనేది మనకి ఇష్టంతో మనం ఇది చెయ్యాలి అని చదువుకొని ఇంకా ఏదో సాధించాలి అని ఇంకా ఎన్నో చేసుకొని చదువుకుంటున్నాము. అప్పో సప్పో చేసుకుంటా అందరు చదివిపిస్తున్నారు.
చదివిస్తున్నారు, తల్లిదండ్రులు చదివిపించట్లా. దాని వల్ల చదువుకొని ఒక డెవలప్మెంట్ గా ఆలోచించి వస్తున్నారు పైకి. వచ్చినప్పుడు జాబ్స్ అసలు ఎవరికి జాబ్స్ లేవు. కాలేజీ పిల్లలు చదువుతారు, అంతగానం చదివిన వాళ్ళకు కూడా వస్తలేదు. అందరు ప్రైవేట్ జాబ్లకి వెళ్ళిపోతున్నారు. ఇక అవి దొరికాయి అనే నమ్మకంతో వెళ్ళిపోతున్నారు. ఇక వాళ్ళకి ఇష్టం లేకుండా అది ఇష్టంతో చేసుకుంటున్నారు. ఆ మాత్రం మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎవరికన్నా అర్థమవుతుంది అసలు?